ప్రకాశం జిల్లా కొనకమిట్ల మేమంతా సిద్ధం సభలో ఏపీ సీఎం జగన్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఉంటూ ఏకంగా చట్టం చేసి మరి 50% రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకే ఇచ్చి నామినేటెడ్ పదవుల్లో కానీ నామినేటెడ్ కాంట్రాక్టుల్లో కానీ అక్క చెల్లెమ్మలకు రాజకీయ సాధికారత దక్కింది ఎప్పుడు అనంటే మీ జగన్ మీ బిడ్డే. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. సామాజిక న్యాయం తీసుకున్నా కూడా ఇదే మాదిరిగానే కనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా అడుగులు వేస్తా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఏకంగా సామాజిక న్యాయానికి అర్థం చెబుతూ 2,31,000 పోస్టులు గవర్నమెంట్ జాబులు ఈ 58 నెలల కాలంలోనే మనం భర్తీ చేస్తే అందులో ఏకంగా 80% పదవులు, ఏకంగా 80% పోస్టులు ఈరోజు నా చెల్లెమ్మలు, ఈరోజు నా తమ్ముళ్ళు నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్టీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలే కనిపిస్తా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు నామినేటెడ్ పనులలో నామినేటెడ్ పోస్టుల్లోనే కాక ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పంపించిన సొమ్ములో ఏకంగా 75% పైచిలకు సొమ్ము నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీల అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్తా ఉన్న పరిస్థితి ఉంది అనంటే సామాజిక న్యాయానికి అర్థం ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పగలుగుతారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా 13 జిల్లాలను 26 జిల్లాలను విస్తరించాం. ఎప్పుడు జరగనట్టుగా ఈరోజు ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు కనిపిస్తూ ఉన్నాయి, ఆర్బీకేలు కనిపిస్తూ ఉన్నాయి, విలేజ్ క్లినిక్లు కనిపిస్తూ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం బడులు కనిపిస్తూ ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో కొత్తగా మరో 4 సీపోర్ట్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు రాష్ట్రంలో 10 కొత్త ఫిషింగ్ హార్బర్లు ఈరోజు వేగంగా నిర్మాణంలో ఉన్నాయి. కొత్తగా 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఎయిర్పోర్ట్ల విస్తరణ తీసుకున్నా కానీ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాయువేగంతో కట్టడం మొదలుపెట్టిన కార్యక్రమమైనా కానీ ఏది తీసుకున్నా కూడా 17 కొత్త మెడికల్ కాలేజీల నుంచి మొదలు పెడితే ఏది తీసుకున్నా కూడా జరిగినది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగింది అని సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మేనిఫెస్టోలో 199% హామీలను నెరవేర్చారు అనంటే, నెరవేర్చిన పరిస్థితి ఉంది అనంటే అది మీ బిడ్డ మీ జగన్ వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా జరుగుతూ ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవన్నీ నేను చెప్పినవన్నీ కూడా ఏవి అవాస్తవాలు కాదు. ఇవన్నీ మన కళ్ళ ఎదుటే మన గ్రామంలోనే ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్న సత్యాలు అని కూడా ఈ సందర్భంగా చెప్పడానికి మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను. ప్రజా జీవితంలో అధికారాన్ని ఇంటింటికి మేలు కోసం, ప్రతి ఒక్కరికి మంచి కోసం, ఇంటింటి అభివృద్ధి కోసం మీ బిడ్డ ఉపయోగిస్తే ప్రజలిచ్చిన అధికారాన్ని చంద్రబాబు నాయుడు గారు దోచుకున్నది పంచుకోవడం కోసం ఆయన ఉపయోగించాడు. తేడా వ్యత్యాసం గమనించమని కోరుతా ఉన్నా. కారణం ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పుల గ్రోత్ రేట్ కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి కేవలం మీ బిడ్డ ఈ కార్యక్రమాలన్నీ ఎలా చేయగలిగాడు, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చెయ్యలేకపోయాడు అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. కాబట్టే మన జెండా తలెత్తుకొని ఎగురుతా ఉంది. వారి జెండా
మరో 4 జెండాలతో జత కట్టినా కూడా ఎగరలేక కింద పడతా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మీ బిడ్డ నేను ఇంత నిజాయితీగా ఇంత ధైర్యంగా మాట్లాడుతా ఉన్నా. మరి చంద్రబాబు పరిస్థితి ఏమిటి? బాబు చరిత్ర ఏమిటి? ఆ కూటమి చరిత్ర ఏమిటి? వారంతా గతంలో ఏం చెప్పారు, ఏం చేశారు? ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా? 2014కి వెళ్దామా? 5 ఏళ్లే కాబట్టి బాగా గుర్తుంటుంది అందరికీ. 2014లో ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే కూటమిగా ఏర్పడ్డారు. ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే, ఆ కూటమిలో కూడా ఇదే ముగ్గురే, ఇదే ముగ్గురే, ఇదే ముగ్గురే. 2014లో కనిపిస్తా ఉన్నాయా ఫోటోలు? చంద్రబాబు నాయుడు గారు సుందర ముఖార విందం, పక్కనే దత్తపుత్రుడు, ఆయన ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు. ఇలా ముగ్గురు ఫోటోలతో చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టాడు. కనిపిస్తా ఉందా? సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి పంపించాడు. ప్రతి ఇంటికి ఈ పాంఫ్లెట్ పంపించి ముఖ్యమైన హామీలు అని అంటూ ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఇంటికి పంపించడమే కాదు, అప్పట్లో ఆ ఈనాడులోను, అప్పట్లో ఆ ఆంధ్రజ్యోతిలోను, అప్పట్లో ఆ TV5లోను ఊదరు కొట్టే అడ్వర్టైజ్మెంట్లన్నీ కూడా గుర్తున్నాయా? అందరికీ గుర్తున్నాయా? మరి ఈ ముఖ్యమైన హామీలు నేను ఒక్కసారి చదువుతా. చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇంటింటికి పంపించాడు ఈ పాంఫ్లెట్. ఆయన సంతకం పెట్టాడు. పైన చంద్రబాబుతో పాటు ఆయన ఫోటో, మోడీ గారి ఫోటో, దత్తపుత్రుడి ఫోటో. ఇంటింటికి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో, ఆయన సంతకం పెట్టి పంపించిన ఈ ముఖ్యమైన హామీలలో నేను చదివి వినిపిస్తాను. జరిగాయా లేదా మీరే చెప్పండి. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తా అన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇంకా ముందుకు పోదామా? ముఖ్యమైన హామీలు చంద్రబాబు చెప్పిన రెండో ముఖ్యమైన హామీ, పొదుపు సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తామన్నాడు. 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు 1 రూపాయి అయినా చేశాడా? అక్క 1 రూపాయి అయినా చేశాడా? రెండు చేతులు పైకెత్తారా గట్టిగా. ఇలా 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 ఇలా. మూడో ముఖ్యమైన హామీ, ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్తో మూడో ముఖ్యమైన హామీ, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేయిస్తామన్నారు. ఆడబిడ్డ పుడితే మీకు ఆయన 25,000 బ్యాంకులో డిపాజిట్ చేయిస్తాడట. 25,000 కన్నా దేవుడు ఎరుగు. కనీసం 1 రూపాయి అయినా డిపాజిట్ చేశాడా? డిపాజిట్ చేశాడా? రెండు చేతులు పైకెత్తాలబ్బా. ఇలా 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 ఇలా